నిజంగా టూ బ్యాడ్ అండ్ వరస్ట్. ఎందుకంటే 'అఖండ' లాంటి ఎందుకంటే బాలయ్య బాబు మంచి ఫైర్‌లో, మంచి ఫిల్మ్‌లో అండ్ తనకున్న ఇమేజ్‌లో బెస్ట్. ఎందుకంటే తను ప్రమోషనల్ వైడ్ ఇండియా వైడ్ 'అఖండ 2'కు ఎంత ప్రమోట్ చేశాడు, ఏం చేశాడనేది మనందరికీ చూస్తున్నాం. కానీ 'అఖండ 2' రిలీజ్ కాలేదంటే నిజంగా ఆ బాలయ్య ఫ్యాన్స్ కాదు యాజ్ ఎ సినిమా అభిమానులు ఎంత బాధపడుతున్నారంటే ఎందుకంటే బాలయ్య ఎందుకంటే చిన్న సినిమా, చిన్న హీరోకు టికెట్ థియేటర్‌లో దొరకలేదు, ఆగిపోయిందంటే ఒక అర్థం ఉంది. కానీ ప్రొడ్యూసర్స్ ఏ టైప్‌లో ఆలోచించారు? ఏ విధంగా మిస్‌మేనేజ్ చేశారు? అసలు ఇందులో ఏదన్నా రాజకీయ కోణం ఉందా అని బయట అంటున్నారు. కానీ నిజంగా వెరీ బ్లండర్ మిస్టేక్. ఎందుకంటే ఒక పెద్ద హీరో సినిమాను అందులోనూ హిట్‌లో, ఫామ్‌లో ఉన్న హీరో సినిమా రిలీజ్ ఆగిపోవడం అనేది ఎందుకంటే నిన్న ప్రీమియర్స్ 2 డేస్ నుంచే ప్రీమియర్స్ పడాల్సింది. ఇంతవరకు పడకుండా ఒక అభిమానిగా, సినీ అభిమానిగా అలాగే బాలయ్య గారిని ఇష్టపడే వాళ్ళగా ఎంతమంది మనస్తాపానికి గురి చేసిన ఇలాంటి ప్రొడక్షన్ హౌస్‌ను ఇక నెక్స్ట్ ఎంకరేజ్ చేయకూడదని చాలామంది అభిమానులు నిజంగా చెయ్యరు. ఎందుకంటే ఇంత జరిగిన తర్వాత నిజంగా ఒక ప్రొడక్షన్ హౌస్ ఈ టైప్ ఆఫ్ ఇంత డెసిషన్ రాంగ్ స్టెప్ వేయడానికి అందులోనూ ఒక సినిమా ఇండస్ట్రీలో సినిమా రిలీజ్ కావడం అలాంటిది పెద్ద హీరో హిట్‌లో ఎందుకంటే ఏదో ఫ్లాప్‌లో ఉండి ఏదో స్లంప్‌లో ఉన్నాడు. ఆయనది డబ్బులు లేక ఆగిపోయింది అంటే ఎందుకంటే సీఎం 2 రాష్ట్రాలకు సీఎం కంట్రోల్ చేసే కెపాసిటీ ఉన్న పర్సన్ సినిమానే రిలీజ్ కాలేదంటే ఎంత వరస్ట్ సినారియోలో వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ ఉంది అనేది మాత్రం ఇందులో నిజంగా 'అఖండ 2' మీద యాజ్ ఎ వరల్డ్ వైడ్ ఒక విధమైన ఉంది హైప్ అయితే డెఫినెట్‌గా ఉంటుంది. ఎందుకంటే బాలయ్య, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున యాజ్ ఎ మెయిన్ లీడ్ యాక్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళ మూవీ కోసం డెఫినెట్‌గా సినీ అభిమానులు ఏ విధంగా అందరూ ఇక్కడ ఒక్క అభిమాని అని కాదు వరల్డ్ వైడ్ ఉన్న అభిమానులందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. టూ బ్యాడ్, టూ వరస్ట్ ఇలాంటిది మళ్ళీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అది హీరో మీద, డైరెక్టర్ల మీద, ప్రొడక్షన్ హౌసెస్ మీద. ఎందుకంటే ఇదంతా కూడా ఒక మంచి గుణపాఠమే. ఎందుకంటే ఏ మాత్రం చిన్న నెగ్లిజెన్స్ చేసినా ఎవరి చేతుల్లో ఉండదు. అది పెద్ద హీరో అయినా, చిన్న హీరో అయినా అండ్ ఎంతో నోటెడ్ ఉన్నా కానీ వాళ్ళు పర్ఫెక్ట్‌గా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో క్యారీ చేయలేకపోతే అది ఇక్కడ ఒక చట్టం అనేది ఉంది. ఆ చట్టం ఏ టైంలో అయినా, ఏ విధంగా అయినా తీసుకుంటుంది అనేది ఎవరి చేతిలో ఏమీ లేదు. మీరు చేయాల్సింది యాజ్ ఎ ప్రాక్టికల్‌గా ఉండి నిజంగా జెన్యూన్‌గా అది రిలీజ్ కోసము ఎందుకంటే యాజ్ ఎ ఫ్యాన్‌గా ఎంత బాధపడుతున్నాము యాజ్ ఎ సినీ అభిమానిగా ఒక సినిమా ఇలా ఆగిపోయి ఎన్ని రోజుల నుంచి ఎందుకంటే ఈ సినిమా ట్రైలర్‌లు ఎప్పటినుంచో రిలీజ్ అయ్యాయి. ఒక హైప్ అయితే క్రియేట్ ఉంది. బాలయ్య సినిమాకు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ బాలయ్య అని బ్లైండ్‌గా అనడమే. కాబట్టి ఇది ఎప్పుడు తెగుతుంది? ఈరోజు ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా ఆ కోర్ట్ ఇష్యూ సాల్వ్ అయినా ఈవినింగ్ నుంచి కూడా హౌస్‌ఫుల్స్ అయిపోతాయి కాబట్టి దానికి నో డౌట్. ఈ విషయంలో మాత్రం ఆ ప్రొడక్షన్ హౌసెస్ జాగ్రత్తగా కేర్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది.